హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ పాలిసెట్ 2024 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అఫీషియల్గా అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, మనము క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఏపీ పాలిసెట్ 2024 ఎంటర్ చేస్తే కనుక మనకి ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా అయితే పేజ్ లోడ్ అయిందనమాట. ఇక్కడ మనకి స్క్రోలింగ్ అవుతూ ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఫర్ పాలిసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్ క్లిక్ హియర్ అని ఉంది కదా. సో ఎక్కడైతే క్లిక్ హియర్ ఉందో అక్కడ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడైతే ఓపెన్ చేస్తాను, లింక్ అయితే క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పాలిసెట్ 2024 డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా. సో ఇది ఒకసారి క్లిక్ చేసి చూద్దామండి, పీడిఎఫ్ ఎలా ఓపెన్ అవుతుంది చూద్దాము ఒకసారి. సో పీడిఎఫ్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. మనకి ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము. Department of Technical Education AP Policy 2024 admissions. The qualified candidates of AP Policy 2024 are informed that the admission into polytechnics will be conducted based on web-based counseling. The detailed procedure of web-based counseling and further instructions will be made available at the డీటెయిల్గా ఏమైనా కావాలంటే కనుక ఈ సైట్లో ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో ఏపీ పాలిసెట్ ఆల్రెడీ ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ చేశారండి. సో ఏపీ పాలిసెట్ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళైతే కనుక వాళ్ళకి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది అన్నమాట. 24th నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళైతే ఇంకా ఫస్ట్ అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఇంకా పే చేయాలి. ఎంత పే చేయాలంటే ఇంకా ఓసీ బీసీ వాళ్ళైతే ఇంకా 700 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇంకా 250 రూపీస్ అయితే పే చేయవలసి ఉందన్నమాట. ప్రాసెసింగ్ ఫీ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి ప్రాసెసింగ్ ఫీజ్ అయితే పే చేయాలన్నమాట. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి ప్రాసెసింగ్ ఫీ ఫ్రమ్ 24th 5th టు మనకి June 2nd వరకు. సో ఈ మంత్ May 24th నుంచి June 2nd వరకు అయితే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి లింక్ అయితే ఎనేబుల్ ఉంటుందన్నమాట. సో ఫీజ్ అయితే చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజ్ కెన్ బి పేడ్ త్రూ ఆన్లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ త్రూ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా పే చేయవచ్చు అని మెన్షన్ చేశారు. సో వన్స్ ది పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ క్లిక్ ఆన్ ప్రింట్ బటన్. సో మీరు ఏదైతే ఇంకా ఈ ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తారో సో కంపల్సరీ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో అది కూడా అవసరం అవుతుందన్నమాట. మీరు ఏదైతే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలో అప్పుడు అది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు. ఇదేంటంటే కనుక డ్యూరింగ్ ద పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ సమ్ టైమ్స్ డ్యూ టు నెట్వర్క్ డిలేస్ పేమెంట్ మేడ్ బై ది క్యాండిడేట్ మే నాట్ బి సక్సెస్ఫుల్. సో ఇన్ కేస్ ఏమైనా మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్గా రీఫండ్ అయితే వితిన్ 4 daysలో రీఫండ్ అయితే చేస్తాము. ఇన్ కేస్ మీకు 4 days తర్వాత రాకపోతే కనుక ఇక్కడ ఉంది కదా హాల్ టికెట్ నెంబర్, ట్రాన్సాక్షన్ ఐడి. సో హాల్ టికెట్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, డేట్ ఆఫ్ పేమెంట్ ఎక్స్ట్రా అవన్నీ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి మీరు ఏదైనా మెయిల్ చేశారంటే వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము అని మెన్షన్ చేశారనమాట. సో ఆ ఇంపార్టెంట్ నోట్ అయితే కనుక అది. అండ్ నెక్స్ట్ చూసి కనుక కౌన్సిలింగ్కి మీరు ఆన్లైన్లో ఫస్ట్ అయితే ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఏదే రిసిప్ట్ ఉంటుంది కదా ఆ రిసిప్ట్ తీసుకొని కౌన్సిలింగ్కి మీరు ఏమేమి తీసుకొని అటెండ్ అవ్వాలి. సో ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ పాలిసీ 2024 are informed to attend certificate verification along with processing fee payment receipt. సో ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏదైతే ఇంకా ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేస్తారో ఆన్లైన్లో ఆ రిసిప్ట్ కూడా మీరు దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అలాంగ్ విత్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్. సో ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అదే ఉందన్నమాట, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్, తర్వాత ఏపీ పాలిసీ 2024 హాల్ టికెట్, ఏపీ పాలిసీ 2024 ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మేమో, ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ. సో మీకు ఒరిజినల్ వచ్చి ఉంటే ఓకే, ఒరిజినల్ రాలేదంటే ఇంటర్నెట్ కాపీ అయినా తీసుకున్నా పర్వాలేదు. సో 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఎస్ఎస్సి ఎగ్జామ్కి మీరు 7 years ఎక్కడ ఉన్నారో సో దానికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్
నెక్స్ట్ చూస్తే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీకు వ్యాలిడ్ అయితే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత టీసీ, తర్వాత లోకల్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అయితే. సో ఎవరైతే కనుక ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి ఎవరైతే మైగ్రేట్ వలస వచ్చింటారో వాళ్ళైతే కనుక లోకల్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇన్ కేస్ ఏమైనా ఎన్సీసీ స్పోర్ట్స్, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళైతే కనుక ఇఫ్ అప్లికేబుల్ అయితే కనుక ఆ సర్టిఫికేట్. సో ఇంక మిగతావన్నీ ఇంకా నార్మల్ అనమాట. సో మెయిన్గా అయితే ఇవన్నమాట. ఇవి ఎవరికైతే అప్లికేబుల్ అయితే వాళ్ళు ఈ సర్టిఫికేట్లు తీసుకోవాలి. సో ఆ సర్టిఫికేట్ అన్నీ తీసుకొని మీరైతే కనుక కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. సో ఎప్పుడు అటెండ్ అవ్వాలంటే కనుక ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారండి. సో ఒకసారి చూస్తే కనుక ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ టు బి డిపాజిటెడ్ ఇన్ ద కాలేజ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో మీరు అడ్మిషన్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అక్కడ మీరు డిపాజిట్ చేయక్కర్లేదు, జస్ట్ చూపిస్తే చాలు. సో ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ నీడ్ నాట్ టు బి డిపాజిటెడ్ ఇన్ ద కాలేజ్. సో అదనమాట, గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ ఫర్ డీసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ క్యాండిడేట్స్. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ మనకి టైం అయితే ఇచ్చారండి. 9 AM ఎవ్రీ డే 9 గంటలకు అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి డేట్ ఇచ్చారు, తర్వాత ర్యాంకు ఏ ర్యాంకు నుంచి ఎంతవరకు అనేది ఇక్కడ ఇచ్చారనమాట. 27/5. సో May 27th వచ్చేసి ఫస్ట్ ర్యాంకు నుంచి 12,000 ర్యాంక్ వరకు అటెండ్ అవ్వవలసి ఉంటుందన్నమాట. సో 28th డేట్ని వచ్చేసి 12,001 to 27,000 అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో 29th వచ్చేసి 27,001 నుంచి సో 43,000 లోపు ర్యాంకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో 30 డేట్ వచ్చేసి 43,001 ర్యాంకు నుంచి 59,000 ర్యాంకు లోపు ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 31వ తారీఖు వచ్చేసి 59,001 నుంచి 75,000 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో June 1st వచ్చేసి మనకి 75,001 నుంచి 92,000 వరకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. June 2nd వచ్చేసి 92,000 ఫస్ట్ నుంచి 1,08,000 ర్యాంక్ లోపల అయితే కనుక అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో June 3rd నుంచి 1,08,001 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు అయితే ఉందో సో వాళ్ళు అయితే కనుక అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఒకసారి మీకు వచ్చిన ర్యాంక్ మీకు ఏ డేట్న ఉందో షెడ్యూల్ అనేది మీరు ఒకసారి అయితే కనుక ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో ఈ టైం ప్రకారం ఈ డేట్న మీరైతే కనుక అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ క్యాండిడేట్స్కి. అండ్ ఇంకా ఒకసారి కింద చెక్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇంకో షెడ్యూల్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పీడబ్ల్యూడి, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ కేటగిరీస్. సో ఈ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సపరేట్ డేట్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి వచ్చేసి 31st May, తర్వాత June 1st, June 2nd, June 3rd. సో ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా కేటగిరీ వైజ్గా ఇచ్చారనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోవడం అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ సో ఫస్ట్ అయితే కనుక మీరు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ తీసుకొని మీకు వచ్చిన డేట్లో మీరైతే కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవుతారు. కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే కనుక మీరు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడంటే కనుక షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ మనకి ఇది కూడా డేట్ ఇచ్చారనమాట. 31st May నుంచి 31st May నుంచి June 1st లోపల ఉన్న వాళ్ళు ఏంటంటే ర్యాంక్స్ వచ్చేసి ఇక్కడ మనకి 1వ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళైతే కనుక ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. June 2nd నుంచి June 3rd లోపల వీళ్ళేంటంటే 50,000 ఒక ర్యాంక్ నుంచి 90,000 ర్యాంకులు ఉండే వాళ్ళైతే కనుక ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత June 4th నుంచి June 5th వచ్చేసి 90,000 ఒక ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. సో ఈ పర్టికులర్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సపరేట్ డేట్స్ అయితే ఇచ్చారు ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో మనకి June 5th వచ్చేసి చేంజెస్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్. సో మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే June 5th నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి అలాట్మెంట్స్ వచ్చేసి మనకి June 7th అయితే కనుక అలాట్మెంట్స్ అయితే కనుక రిలీజ్ చేస్తారు. సో అలాట్మెంట్ ప్రింట్ తీసుకొని మీరైతే కనుక కాలేజీలో సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అదే అనమాట ఫ్రెండ్స్.
ఇక్కడ మనకి ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. ఫర్ ఎనీ హెల్ప్ సచ్ యాజ్ చేంజ్ ఆఫ్ మొబైల్ నంబర్, ఎనీ కరెక్షన్స్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చుంటారో, తర్వాత ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక మీకున్నటువంటి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి విత్ ప్రూఫ్తో వెళ్తే కనుక వాళ్ళు చేంజ్ చేస్తామని మెన్షన్ చేశారనమాట. సో ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ షెడ్యూల్ ఆప్షన్స్ లాస్ట్ ఎక్సర్సైజ్డ్ బై the candidates will be frozen and candidates should take a printout. The options recorded in the server on the last day will alone be considered for allotment of seats. సో మీరు ఏదైతే ఇంకా కరెక్షన్ చేసుకున్న తర్వాత లాస్ట్ రోజు ఏదైతే ఉంటుందో అప్పుడు మీరేంటంటే అది ప్రింట్అవుట్ తీసుకోమని మెన్షన్ చేశారనమాట. సో అదే అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ చెక్ ఇక్కడ చెక్ చేస్తే కనుక అలాట్మెంట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఏ వెబ్సైట్. సో అలాట్మెంట్స్ అనేవి ఈ వెబ్సైట్స్లో ఉంటాయని మెన్షన్ చేశారు. జూన్ 7th నుంచి మనకి ఆఫ్టర్ 6 PM నుంచి మనకైతే అలాట్మెంట్స్ అవైలబిలిటీలో ఉంటాయని మెన్షన్ చేశారనమాట. సో అలాట్మెంట్స్ తీసుకోవాలంటే కనుక మీరు ఎంటర్ ద లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయితే కనుక అలాట్మెంట్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ టు ద కాలేజ్. సో ఎప్పుడైతే మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటారో కాలేజ్లో అయితే కనుక మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ ట్యూషన్ ఫీజు గురించి కూడా డీటెయిల్ ఇచ్చారంటే ఒకసారి చూద్దాము. ట్యూషన్ ఫీ పేయబుల్ ఆఫ్టర్ అలాట్మెంట్ 4,700 rupees ఫర్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్. సో గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్కి అయితే కనుక 4,700 రూపాయలు పే చేయవలసి ఉంటుంది అనమాట. సో అండ్ 25,000 rupees పర్ యానం ఇన్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్. సో అండ్ సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ప్రైవేట్ కాలేజెస్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళైతే కనుక సంవత్సరానికి 25,000 అయితే కనుక పే చేయవలసి ఉంటుందన్నమాట. ది రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి యాజ్ పర్ ది ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో రీఎంబర్స్మెంట్ గురించి అయితే కనుక సో యాజ్ పర్ గవర్నమెంట్ ఇష్యూ ఆర్డర్స్ అని మెన్షన్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ చేస్తే మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఇంకా హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇచ్చారండి, హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఇచ్చారు. వాళ్ళకి మీరు కాల్ చేసి సో ఇక్కడ ఇచ్చారు కదా హెల్ప్ డెస్క్ నెంబర్స్ అని ఇచ్చారు. వీటిలో మీరు ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు అనమాట. 9 AM to 5 PM అనమాట ప్రతిరోజు. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంకా త్రూ మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో దీని గురించి అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి ఒకటి ఇచ్చారు పీడిఎఫ్, ఒకసారి చూద్దాము. అనెక్సర్ 1 వచ్చేసి షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ SC, BC, OC క్యాండిడేట్స్. సో ఇది ఒకసారి క్లిక్ చేసి మీకు చూపిస్తానండి. అందులో కూడా కొన్ని డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో ఒకసారి జూమ్ చేసి చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారండి ఇందులో. సో షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ SC, BC, OC క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టైం 9 AM to 1 PM ఎవ్రీడే. సో మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారండి. సో డీటెయిల్గా అయితే ఇచ్చారు, ఒకసారి మీరు ప్రింట్ తీసుకొని చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్ ఇచ్చారు, తర్వాత రిపోర్టింగ్ టైము, డేటు, తర్వాత ర్యాంక్ ఫ్రమ్ టు అని డేట్ కూడా ఇచ్చారనమాట. సో ఒకసారి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరైతే కనుక మీ యొక్క వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి 28th కాలేజ్ అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ST వాళ్ళకి కూడా సపరేట్ ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఉంది కదా షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ST కేటగిరీ. సో వారికి కూడా సపరేట్గా అయితే ఇచ్చారనమాట. వారికి అయితే ఇంకా 15 కాలేజెస్ అయితే ఇచ్చారు. సో వారికి సపరేట్గా ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే కనుక అప్లై చేశారో పాలిసెట్కి. సో దీని గురించి అయితే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ గురించి అయితే కనుక ఇదే అనమాట ఫ్రెండ్స్, డీటెయిల్గా అయితే కనుక. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి వారు అప్లై చేసుకుంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.